లేట్ అవ్వచ్చు కానీ మిస్ అవ్వదు. హాయ్ గాయ్స్, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చూసిన. ఈ సినిమా ఎట్లుందంటే మన పవర్ స్టార్ ఎంట్రీ బాగానే ఉంది. హీరోయిన్ రాశి ఖన్నా ఇది తీసేద్దాం. సాంగ్స్ ఇది కూడా తీసేద్దాం. ఇంటర్వెల్ ఫైట్ సీన్ ఇవన్నీ తీసేద్దాం. మనకు సెకండ్ హాఫ్ ఉంది కదా, సెకండ్ హాఫ్లోనే ఉంది మ్యాజిక్ అంతా. ఫస్ట్ హాఫ్లో ఏమీ లేదు, సెకండ్ హాఫ్లోనే మన పవర్ స్టార్ విశ్వరూపం, శ్రీలీల గారి మ్యాజిక్, డైరెక్టర్ హరీష్ శంకర్ గారి డైలాగ్స్ అన్ని సెకండ్ హాఫ్లోనే పండినాయి. సో ఈ సినిమాలో నాకు చాలా నచ్చింది ఏంటంటే హీరో హీరోయిన్ మధ్యలో మ్యాజిక్ క్రియేట్ చేయడానికి ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వాడారు, మన 90s బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఆ మ్యూజిక్ వచ్చినప్పుడల్లా నాకు అర్రే ఈ సాంగ్ వస్తుందేమో, ఈ సాంగ్ వస్తుందా అని అనిపించింది. ఆ మ్యూజిక్ ఊరించి ఫైనల్లీ సాంగ్ వేసారు. వాహ్, ఎక్కడ అనౌన్స్మెంట్ లేదు కదా ఈ సాంగ్ రీక్రియేట్ చేస్తారని. సో వస్తుందో రాదో అనుకున్నా, వచ్చింది. బా మస్తు అనిపించింది ఆ సాంగ్ వింటుంటే. మన తొలి ప్రేమ సాంగ్ పవన్ కళ్యాణ్ గారి సాంగ్, పవన్ కళ్యాణ్ గారు క్రియేట్ చేస్తే మస్తు అనిపించింది. నేనైతే ఎంజాయ్ చేసిన ఆ సాంగ్ని. క్లైమాక్స్ ఫైట్ ఇవన్నీ బాగానే ఉంది. డిఫరెంట్గా ఏం లేదు సినిమా, రొటీనే. ఫస్ట్ హాఫ్ పడుకోబెడుతుంది, సెకండ్ హాఫ్ అయితే కూర్చోబెడుతుంది. ఫ్యాన్స్ అండ్ ఫ్యామిలీ వెళ్ళి ఎంజాయ్ చేయాలనుకుంటే ఫస్ట్ హాఫ్ స్కిప్ చేసి సెకండ్ హాఫ్ చూడండి అని చెప్పలేను, కానీ ఫస్ట్ హాఫ్ని పక్క పెట్టేస్తే సెకండ్ హాఫ్ని మంచిగా ఎంజాయ్ చేస్తారు మీరు. సో ఈ మూవీకి నా రేటింగ్ అయితే 2 stars. సో మీరు కూడా చూడండి, మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.